ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. Thus saith the Lord, in this thou shalt know that I am the Lord. ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారిని కనాను అయిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు రప్పించుట కొరకు యెహోవా దేవుడు మోషేను ఎన్నుకొని అతనిని ఫరో రాజు నద్దకు పంపించి ఈ విధంగా మాట్లాడమని సెలవిచ్చారు. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని చెప్పమనెను. అప్పుడు ఫరో రాజు వారిని పోనిచ్చుటకు ఇష్టపడలేదు కనుక వారి మీదకు 10 తెగుళ్లను రప్పించాడు. అవి ఏవనగా, ఐగుప్తులో నదులు, కాలువలు మొదలైన వాటిలోని నీళ్లను రక్తముగా మారుట. రెండవదిగా, ఏటిలో నుండి నదులలో నుండి కప్పలు ఐగుప్తును కప్పివేశాయి. మూడవదిగా, దేవుడు ధూళిని కొట్టగా ఐగుప్తు పేలతో నిండిపోయింది. నాలుగవదిగా, ఈగలు ఐగుప్తును నింపేశాయి. 5 పొలములోనున్న పశువులు, జంతువులు తెగుళ్ళు చేత చచ్చిపోయినాయి. 6వదిగా, ఐగుప్తులో మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కి పుండ్లుగా మారాయి. 7వదిగా, ఐగుప్తులో బాధాకరమైన వడగండ్లు, అగ్ని పడుట. 8వదిగా, మిడతలు ఐగుప్తును కప్పివేశాయి. 9వదిగా, ఐగుప్తు దేశము మీద చీకటి కమ్మింది. 10వదిగా, ఐగుప్తులోని తొలి సంతానమును, జంతువులలో తొలి సంతానమును యెహోవా సంహరించారు. ఐగుప్తులో గొప్ప ఏడ్పు పుట్టింది. ఈ కార్యము చేసిన యెహోవాను బట్టి ఫరో తెలుసుకొని మోషే అహరోనులను పిలిపించి, నా ప్రజల మధ్య నుండి వెళ్ళిపోండి, మీరు చెప్పినట్లే వెళ్ళి యెహోవాను ఆరాధించుకొనుడి అని వారిని పంపివేయట జరిగింది. ఈ అన్ని అద్భుతాలు చేసిన మీదట ఆయనే యెహోవా అని ఫరో తెలుసుకున్నాడు. ఎంతటి కఠిన హృదయాలనైనా దేవుడు మార్చుకోగలడు. ఆయనే దేవుడు అని రుజువు చేయగలడు. సజీవమైన వాడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. ఆయన మన కొరకు ఏమైనా చేయగలడు. మనల్ని నడిపించేది యెహోవా దేవుడు మాత్రమే. ఫరో ఎలా అయితే యెహోవా దేవుడని తెలుసుకున్నాడో మనందరము కూడా ఆయనే దేవునిగా అంగీకరించి మనందరము ఆయనను గురించి తెలుసుకుందుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని వాక్యానుసారంగా జీవించి వారి బ్రతుకులను సరిచేసుకునే విధంగా నాయన మీరే మాతో మాట్లాడండి దేవా. దినదినము మీరిస్తున్న ఆదరణ వాక్కులను బట్టి వందనాలు తండ్రి. మా హృదయాలను నాయన మీ వైపు త్రిప్పుకొని మిమ్మల్ని అంగీకరించి ప్రతి ఒక్కరూ మీ నామమును గుర్తెరిగి మీలో నాయన అభివృద్ధి పొందే జీవితాన్ని దయచేయండి. ప్రార్థన అవసరతకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.